హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి రెండవ కార్తీక సోమవారం రోజు తీసిన వ్లాగ్. మూడవ వారం కూడా వచ్చింది. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది, అసలు గుర్తే లేదు ఈ వీడియో ఉన్నట్లు. ఇప్పుడు చూస్తే అర్థమవుతుందనమాట. ఇంకా ఆ రోజు ఉదయాన్నే ఇంకా 3 గంటలకు లేచి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఈ కార్తీక మాసము శ్రావణ మాసం అంటే ఇంకొక పండగ సీజన్ లాగా జరుగుతుందనమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలారం పెట్టుకున్న రోజే నాకు ఎలా ఉంటుందంటే, అలారం పెట్టుకున్న రోజే 3 గంటలకు అలారం పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందే మెలకు వచ్చేస్తుంది. అదేంటో కానీ అలారం పెట్టుకోకుండా 5 గంటలకు 5:30కు లేద్దామన్న రోజు ఏ 6 ఏమో అవుతుంది టైం వచ్చేసి. అలా ఉంటుంది ఏదో. ఈ మధ్య 2-3 సార్లు చూస్తున్నా, ఎప్పుడు అలారం పెట్టుకున్నా 2:57 2:55 అలా 2-3 కాకముందుకే మెలకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ ఆ 2 నిమిషాలు పడుకొని మర్చిపోతే ఎట్లా అనేసి నేను ఇంకా లేస్తాను. ఆ టైంకి లేచి వచ్చి ఇక్కడ హాల్లో ఒక 5 నిమిషాలు కూర్చొని తర్వాత బ్రష్ వేసి కొంచెం వేడి నీళ్ళు తాగి కసులు కొట్టి బండలు తుడిచి స్నానం చేసి ఇలా పూజ చేసుకునేసరికి 6 అయిపోతుంది ఒక్కోసారి. అయినా ఈ కార్తీక మాసం అంటే పండగలాగా ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది నిజంగా. చీకట్లో లేయాలి, కార్తీక మాసం చేయాలనేసి పానం అయితే విలవిల కొట్టుకుంటుంది. కానీ నాకేమో ఈ సైనస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇంకా దాని దగ్గరికి వెళ్ళట్లేదు. చల్లనీళ్ళ స్నానం చేయాలి పడదనమాట. ఇంకా మా ఆయన ఒక తిట్లు తినిపించుకోవాలి నేను మా ఆయన చేతిలో. ఎందుకు వచ్చిందిలే అనేసి నేను ఇంకా వదిలేసాను అనమాట, చేయట్లేదు. ఇంకా నార్మల్గా అయితే ఉదయాన్నే 5-5:30 అట్లా ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేసి పూజ అయితే తొందరగా చేస్తున్నాను. పూజ చేసిన తర్వాతే వంట టిఫిన్లు అవన్నీ చేసుకుంటున్నాను. ఇంకా సోమవారం మాత్రం ఖచ్చితంగా 3 గంటలకు 4 గంటలకు అలా లేచి తెల్లవారక ముందే దీపాలు అయితే పెట్టేస్తున్నాను. ఉదయం బయట దీపాలు ఏం పెట్టాను, కానీ సాయంత్రం టైంలో మాత్రం దీపాలు పెడతాను. ఒక సోమవారమే ఇంకా ఉదయం సాయంత్రం పెట్టేస్తాను. ఈరోజు 3 గంటలకు లేచి ఇంకా దేవుని ఫోటోలన్నీ కడిగి ఇలా పూజ అయితే చేసుకున్నాను. గడప కూడా కడిగి ముగ్గులు పెట్టి ఇలా దీపాలు వెలిగించుకున్నాను. ఈ మాసం మొత్తం ఏదో ఒక తెలియని పాజిటివ్ వైబ్ లాగా ఉంటుంది. తొందరగా లేస్తాము, త్వరగా పూజలు చేసుకుంటాము. తొందరగా లేస్తే పనులు కూడా త్వరగా అయిపోతాయి అన్నమాట. అక్కడ గూట్లో బుక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఇంకా ఈరోజు సాయంత్రం కానీ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఖచ్చితంగా అక్కడ నుంచి ఖాళీ చేసి వేరే గూట్లో షిఫ్ట్ చేస్తాను. ఊరికి అడ్డంగా కనిపిస్తున్నాయి. వాటిని పాత సామాన్లు వేసుకునే వాళ్ళకి వేద్దామనేసి ఇక్కడ పెట్టాను, కానీ మళ్ళీ పిల్లలకు యూజ్ అవుతాయి ఏమో అనేసి దాన్ని పడేయకుండా మళ్ళీ తీసి వేరే గూట్లో షిఫ్ట్ చేశాను కనపడకుండా. ఇక్కడ ఖాళీ చేశానంటే ఈ గూట్లో పిల్లలు స్కూల్ బ్యాగ్స్ అవి పెట్టుకుంటారు. అది నెక్స్ట్ డే ఖచ్చితంగా చేశాను. ఇంకా అలాగే ఆ రోజు వచ్చేసి ఇక్కడ ఎల్లిపాయ పొడి చేస్తున్నాను. నా కూతురు పిచ్చిది. ఎల్లిపాయ పొడి చేశాను అనుకోండి, ఉత్త అన్నంలో పొడి వేసుకొని తింటుంది. చపాతీ చేసినా చపాతీలో వేసుకొని తింటుంది. అంత పిచ్చిది అనమాట. ఇంకా ఎల్లిపాయ పొడి అడుగుతుందనేసి ఇక్కడ ఎల్లిపాయ పొడి కాదు కొబ్బరి పొడి అనమాట. కొబ్బరి పొడి, ఎల్లిపాయలు, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టేసాను. దీన్ని కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇలా దండిగా కరివేపాకు వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని తర్వాత వేసేసుకోవడమే. ఈ పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. ఇది వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా రొట్టెలోకైనా దేంట్లోకైనా బాగుంటుందన్నమాట. ఇంత చేస్తే కనీసం ఒక వారం కూడా రాదు. ఈ బుడ్డల పొడి, ఎల్లిపాయ పొడి అంటే మా పిల్లలు పిచ్చి. ఎందుకో పప్పున్న సరిగా తినరేమో కానీ ఎల్లిపాయ పొడి ఇలాంటి కారాలు అంటే బాగా ఇష్టంగా తినేస్తారు. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి ఇక్కడ మధ్యాహ్నం కాదు సాయంత్రం రండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఏం స్నాక్స్ లేవనేసి బొంగులు అయితే వేయించాను. ఇలా బొంగులు వేయించుకొని పైన కారం చల్లుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒకరోజు సండే రోజు అనుకుంటాను. ఇప్పుడు ఫుల్ వర్షాలు పడుతున్నాయి అనేసి పిల్లలు 2 days హాలిడేస్ ఇచ్చారు కదా, ఆ టైంలో అనమాట. నవంబర్ లాస్ట్ ఇది. 2-3 రోజులు ఉంటుంది వ్లాగ్లో వచ్చేసి. నాకు తెలిసి అసలు ఎప్పుడెప్పుడో తీస్తున్నాను కాబట్టి గుర్తులేదు. ఇంక అన్నీ వేయించేసి ఇలా కారం జల్లి ఇచ్చాను పిల్లలకి. ఇంకా స్కూల్ లేదు, వర్షం పడుతుందంటే ఇవి బాగుంటాయిలే స్నాక్స్లే కానీ. ఇంకా తర్వాత ఇక్కడ చూపించేది సండే రోజు అనమాట, ఇంకో రోజుది. ఇంకా ఆ రోజు కూడా పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచో ఈ పిండి మిల్లు ఆడించుకోవాలనేసి జొన్నలు చేసి పెట్టాను. రొట్టె పిండి అయిపోయింది అనేసి. వారం 10 రోజులు అవుతుందన్నమాట. ఇంకా జొన్నలు అలాగే గోధుమలు తెప్పించుకున్నాను షాప్ నుంచి ఒక 5 కిలోలు. ఫస్ట్ టైం అనమాట. ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు గోధుమలతో. మామూలుగా ఇంకా ఆశీర్వాద్ ఉంటుంది కదా, అదే తెచ్చుకొని వాడేటోళ్ళము. ఈసారి మాత్రం గోధుమలు తీసుకొని అవి కూడా నీట్గా చెరిగి అంతా కొద్దిసేపు ఎండలో ఎండబెట్టేసి అవి కూడా మిల్లు ఆడించుకున్నాను. రొట్టె పిండి, శనగబేలతో శనగపిండి అనమాట. అలాగే గోధుమలు ఇవన్నీ పిల్లలే పట్టించుకొచ్చారు. ఫస్ట్ పెద్దోడు చిన్నోడు ఇద్దరు వెళ్ళి
ఫస్ట్ ఇంకా 3 పళ్ళు జొన్నలు, ఒక పడి శనగ బ్యాలు ఇచ్చాను. సపరేట్గా బకెట్లో వేసిస్తే పట్టించుకొచ్చారు. తర్వాత అవి పట్టించుకొచ్చిన తర్వాత అవి ఇంట్లో పెట్టి షాపు వెళ్ళి గోధుమలు ఇప్పించుకొని వస్తే అవి చేసి కొద్దిసేపు ఆరనిచ్చి తర్వాత ఇదిగోండి ఇది గోధుమ పిండి కూడా గోధుమలు ఇస్తే ఇలా పిండి పట్టించుకొచ్చారు. ఇలా బకెట్ నిండా అయిందనమాట. కొంచెం తక్కువ 5 కిలోల గోధుమలు. పడితో వచ్చేసి 3 పళ్ళకు అద్దెడైనాయి అంతే అనమాట. 3.5 పడి కూడా రాలేదు, 3 పళ్ళు అద్దెడయ్యాయి అంతే. ఇంకా ఇది ఎన్నాళ్ళు వస్తుందో చూడాలి గోధుమ పిండి వచ్చేసి. ఇంకా అలాగే కొంచెం శనగపప్పు ఉండిందనమాట. ఇవి అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఇంతకుముందు పంపించారు, అవి అలానే ఎత్తి పెట్టేసుకున్నాను. ఇంతకుముందు ఒకసారి శనగపిండి పట్టిస్తే అది కూడా అయిపోయింది. ఇంకెప్పుడన్నా బజ్జీ కానీ ఇలా బూందీ మిక్చర్ కానీ లడ్డు కానీ చేస్తూ ఉంటాను అనమాట శనగపిండి ఉందంటే. ఇంకా సాయంత్రం కూడా ఇలా పూజ చేసుకున్నాను చూడండి, చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. దీపాలు అయితే ఇంకా సోమవారం అలాంటప్పుడే పెడుతున్నాను ఉదయాన్నే. సాయంత్రం అయితే ఇంకా రోజు పెట్టేస్తున్నాను బయట దీపాలు. తడిబట్ట పెట్టేసుకొని ముగ్గులు పెట్టేసి ఇలా దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను సాయంత్రము. ఇది వచ్చేసి సోమవారం రోజు కాబట్టి సాయంత్రం వెలిగించాను అనమాట దీపాలు. ఇంకా ఇలా పూజ చేసి దీపాలు వెలిగించాను అనుకోండి, ఇంట్లో కూడా మామూలుగా పూజ చేసుకున్నా సరే ఇంకా మా పిల్లలు మాత్రం ఆ పూజ చుట్టూ, ఆ దీపాల చుట్టూ, అది బూది బత్తీల చుట్టూ అలా తిరుగుతూనే ఉంటారు. వాటితో చూసుకుంటా గెలుక్కుంటా ఆడుకుంటూ ఉంటారు. మెయిన్ మా చిన్నోడు, మా ఇంట్లో భక్తి ఉందంటే ఫస్ట్ నేను, నా తర్వాత మా చిన్నోడికే. నా కూతురు మా ఆయనకు పెద్దోడికి అంత లేదనమాట. ఏదో నామకే వాస్త అన్నట్లు ఎప్పుడన్నా చేతులు ఎత్తి ముక్కుతారు తప్ప అంత ఇంట్రెస్ట్ అయితే ఏం చేయరు. మా చిన్నోడు మాత్రం ఎప్పుడైనా సరే పూజ చేస్తున్నానంటే వాడు ఇంకొకసారి స్నానం చేసి వచ్చి పూజ చేస్తాడనమాట. అన్నీ పెట్టించాను అనుకోండి, ఇంకా లాస్ట్లో దీపాలు వెలిగించి ఉదిబత్తిలో హారతిలా చేస్తాడు. సాయంత్రం ఎప్పుడైనా సరే ఇలా చేస్తుంటే వాడు వచ్చి కూర్చొని చేస్తూ ఉంటాడు ఇంట్రెస్ట్గా. కాకపోతే రోజు పిల్లలు ముగ్గురు మాత్రము దేవుడికి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్తారు. స్నానం చేసి రెడీ అయిన తర్వాత బొట్టు పెట్టుకొని కుంకుమ తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి చేతులు ఎత్తి మొక్కి ఇంకా తిని స్కూల్కి వెళ్తారు. లేదంటే ఒకసారి తిన్న తర్వాత అయినా సరే ఎట్లయినా సరే రోజుకి ఒకసారి ఉదయం మాత్రము ముగ్గురు చేతులు ఎత్తి మొక్కి దేవుడికి దండం పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్తారు. ఇంకా మా చిన్నోడికి ఇంట్రెస్ట్ ఉన్న రోజు ఇంకా బోర్లో పడుకొని ఇంకా ఏం ముక్కుతూ ఉంటాడనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మా ఆయన సోమవారం రోజు ఎప్పుడో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చే రోజు, సోమవారమే అనుకుంటా, సోమవారమే వెళ్ళండి, లాస్ట్ సోమవారం అనమాట. 2వ సోమవారం రోజు ఎలక్కాయలు తీసుకొచ్చారు మా ఆయన అనమాట. ఇవి బాగా ఈ 4 వచ్చేసి 100 రూపీస్ ఏమో అనుకుంటాను, కాస్ట్ ఎంత అని అడగలేదు కానీ నేనైతే 100 అనుకుంటున్నాను. నేను పిల్లలు 2 పాలు కూడా దాంట్లో చాలే, మళ్ళీ రేపు 2 తింటారులే అని ఇక్కడ సాయంత్రం టైంలో పాల్గొడుతున్నాను. మామూలుగా ఉదయమే తీసుకొచ్చారు. వీటిని చూసిన తర్వాత మా పిల్లలు మాత్రం అస్సలు ఆగలేకపోయింది. ఎప్పుడెప్పుడు పాల్గొట్టిస్తావా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నారనమాట. కాకపోతే నేను ఇంకా సాయంత్రం స్నాక్స్ లాగా తిందులేండి, నేను సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేలోపు రెడీ చేసి పెడతా అని చెప్పాను. మధ్యాహ్నం తినడానికి రోజు ఇంటికి వస్తారు, మధ్యాహ్నం అసలు ఆగలేదు. అప్పుడు కూడా మా చేసి అంటే లేదంటే లేదు సాయంత్రమే చేసిస్తా అని చెప్పేసి ఇప్పుడు టైం వచ్చేసి 4 అయ్యింది. ఇంకా పిల్లలు వచ్చేలోపు ఇది పాల్గొట్టేస్తున్నాను. బాగా మాగిన చూడు ఎంత, ఇలా గిన్నెలోకి వేసేసుకొని ఇంకా బెల్లం తురుముకొని బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసుకొని కలిపేసుకొని మామూలుగా నైట్ అంతా కలిపి పక్కన పెట్టి ఉదయం ఎర్లీ మార్నింగ్ పరగడుపున తింటే హెల్త్కు చాలా రకాలుగా యూజ్ అవుతుందని విన్నాను. ఎంతవరకు ఏమో నాకైతే తెలియదు, కానీ విలేజ్లలో మాత్రం అలానే చేస్తారు. మేము చిన్నగా ఉన్నప్పుడు అలా చాలా మందితో విన్నాను అనమాట. రాత్రి కలిపి పెట్టేసుకొని చక్కెర కానీ బెల్లం కానీ ఏది వీలైతే అది కలిపేసుకొని తింటూ ఉన్నారు ఉదయము. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని విన్నాను అనమాట. దీని ద్వారా నాకైతే అంత పెద్ద క్లారిటీగా తెలియదు. ఇంకా మా పిల్లలు రేపటిదాకా ఎక్కడ ఇస్తారు చెప్పండి. ఇప్పుడు రెండే కలిపాను అనమాట. ఇంకో 2 ఉన్నాయి, రేపు తింటారులే అనేసి కలిపేస్తే ఆ 2 ఇంటికి వచ్చిన వెంటనే కంప్లీట్ చేసేసారు. ఇంకా ఇది కూడా చేసే మమ్మీ మాకు ఇప్పుడే కావాలనేస్తే ఇంకా అవి కూడా 2 కలిపి పెట్టాను పగిలి కొట్టేసి. ఇవి తిన్న తర్వాత ఇంకా అలాగే తమ్ముడు కూడా వచ్చిండే, తమ్ముడు పిల్లలు ఇంకా అందరు కలిపి కూర్చొని తినేసారు. నేను కూడా కొంచెం తిన్నాను, మా ఆయన కొంచెమే తిన్నాడు అనమాట. బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి బెల్లం వేసుకొని బాగా కరిగిన తర్వాత తింటే ఈ టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఎంతైనా పల్లెలలో ఉండి అన్నీ చూసి తిని వచ్చిన వాళ్ళకు ఇలాంటివన్నీ ఒక ఎమోషన్ లాగా అనమాట. నిజంగా నాకైతే పిచ్చా ఇష్టం ఇలాంటివి. ఒక జంజిగడ్డలు కానీ కందికాయలు కానీ ఇలాంటివి కానీ బాగా ఇష్టం అనమాట. నాకు దొరికేదే ఇప్పుడు ఎప్పుడు ఒకసారి అయినా సరే, ఇప్పుడు మనకు టౌన్లో అయినా దొరుకుతున్నాయి అనమాట అన్నీ ఆల్మోస్ట్. ఇంకా ఈసారి కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెప్పించుకుంటాను. మెయిన్ ఈ సీజన్లోనే వస్తాయి అన్నమాట ఎలకాయలు వచ్చేసి.
ఇంకంతా ఇదిగోండి బెల్లం అయితే చాకుతో కట్ చేసుకొని ఇంకా బెల్లం వేసి కలిపేస్తా ఉన్నాను. స్పూన్తో బాగా బెల్లం కరిగేదాకా మిక్స్ చేసుకొని తింటే ఉంటుంది. ఆహా ఇంకంతే అనమాట. ఇప్పుడు ఇది చూస్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. పిల్లలు వచ్చి రావడమే ఆలస్యం. ఆ స్మెల్కే మమ్మీ చేసి పెట్టేసింది అనేసి కాల్మోం కడుక్కోకుండానే తినడానికి కూర్చున్నారు. పోయి కాల్మోం కడుక్కొచ్చుకోండి అప్పుడు తిందరని చెప్పేశాను. ఇంక ఇలాంటివి ఏమైనా స్నాక్స్ అంటే పాలు కూడా కాబట్టవన్నమాట వీళ్ళకి. ఇంకేం లేనప్పుడు పాలు పోసిమా అని అడుగుతారు. చూడండి బెల్లం అంతా కరిగిన తర్వాత ఎంత బాగుందో కదా చూస్తుంటేనే. ఇంకా ఒక్క బెల్లం ఉంట తీసుకొని అందులో కొంచెం తీసాను అనమాట. ఇంక అంతా పట్టదులే అనేసి ఇంకో 2 కలిపాను కదా, దాంట్లో ఇంక ఇది వేసి ఇంకొక దాంట్లో సగం వేసాను. 4 ఒకటే రోజు అయిపోయాయి, ఏం మిగలేదన్నమాట. చూపిస్తాను మా పిల్లల రియాక్షన్ కూడా చూపిస్తాను చూడండి, ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఇదిగోండి తింటా ఉన్నారు కూర్చొని. అవి 2 తినేది అయిపోయిన తర్వాత ఇంకో 2 కూడా అటువంటి పగలు కొట్టించుకొని కలిపించుకొని తింటున్నారు అనమాట. ఇంక వీళ్ళకి అంత నచ్చిందంట. బాగుంది 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 అని తింటా ఉన్నారు. నేనేమో ల్యాప్టాప్లో ఇంకా సాంగ్స్ పెట్టుకున్నాను. పూజ చేసేసి సాంగ్స్ పెట్టుకొని వినుకుంటా కూర్చున్నాను అనమాట. మా అమ్మాయి అయితే ఇంక వద్దులే, తనకు కూడా బాగా నచ్చేసింది. ఇంకా వీడియో వచ్చేసి ఇంతే అనమాట. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనేదో పాటలు పెట్టుకొని వింటా ఉంటే ఇంకా మా పిల్లలు కూడా ఈ మధ్య అలవాటు అయింది. చిన్న చిన్న దేవుని పాటలన్నీ నోటేట్ చేసుకున్నారు అనమాట. పాడుతూ ఉంటారు వాటితో పాటు. ఆ చిన్న నోట్లు ఎప్పుడు వినలేదు కానీ పాడడం మా అమ్మాయి మాత్రం పాడుతూ ఉంటుంది. దాంతో పాటు ఆ పాటలు రన్ అవుతుంటే వాటితో పాటు వినుకుంటా పాడుతూ ఉంటుంది వచ్చిన దగ్గరికి. సరే ఇలాగైనా అలవాటు అవుతుందిలే అని ఇంకా నేను కూడా ఏమన్నాను, ఇంకొద్దిసేపు పెట్టేసి ల్యాప్టాప్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా వీళ్ళు కూడా హోంవర్క్స్ రాసుకునే టైం అవుతుంది ఆ లోపని. ఇంకా నేనేమో ల్యాప్టాప్లో సాంగ్స్ పెట్టేసి వీడియో తీసుకుంటా ఉన్నాను సెల్లులో. లేదంటే సెల్లులోనే పెట్టేసుకుంటాను ఒక్కోసారి దేవుని పాటలు వచ్చేసి.